ప్రియమైన ఇతర గ్రామస్తులకు యేసుకృపా సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా కుమారి చెల్లి ప్రార్థన పెట్టమని కోరి ఉన్నారు. వారి కుటుంబం తరపున ఈరోజు ఈ మంగళవారం స్తుతి ప్రార్థన జరుగుతూ ఉండగా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నీవేనా ఆధారము, నీవేనా ఆశ్రయము, నీవేనా ఆధారము, నీవే నాకు జీవనాధారము, నీవే నాకు జీవనాధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము. గడిచిన కాలమంతయు దాచితివి నీ దయలో, గతించిన కాలమంతయు దాచితివి నీ దయలో, నీ కృపలో నా ప్రతి అవసరము తీర్చుచుంటివి, నీ కృపలో నా ప్రతి అవసరము తీర్చుచుంటివి. ఊహించని కార్యములు నా ఎడలా చేసినావు, ఊహించని కార్యములు నా ఎడలా చేసినావు. నీవేనా 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 ఆశ్రయము, నీవేనా ఆధారము, నీవే నాకు జీవనాధారము, నీవే నాకు జీవనాధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము.
ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని. నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా. ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా, ఇది ఏ చాలును నా జీవితం, ఇలా నా కన్నీయు నీవే కదా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధనా, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. కొద్ది నిమిషములు వారి కుటుంబం గురించి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేస్తారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. కుమార్ గారు, వారి భర్త పేరు కృష్ణ గారు, పాప పేరు నయన, వారి కుటుంబం ఆరోగ్యంగా బాగుండాలని, వారి కుటుంబ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి. ఆయన కృష్ణ గారు డ్రైవరు, అతను కిరాయిలు ఉండాలని, అలాగే చిక్కిన వ్యాపారంలో వారు ఒక వ్యాపారం ఉంది, ఆ వ్యాపారంలో వాళ్ళు వర్ధిల్లులాగున దేవుడు ఆశీర్వదించులాగున ప్రార్థన చేయండి. అలాగే వారికి ఉన్నటువంటి రుణబాకీలు కూడా దేవుడు తీర్చులాగున దేవుడు సహాయం చేసులాగున, వారి కష్టార్జితాన్ని దీవించులాగున ప్రార్థన చేయండి. అలాగే కుమారి గారి అమ్మ పేరు దుర్గా, ఆమెకి కొంచెం గుండె నొప్పి ఉంది కాబట్టి దేవుడు స్వస్థపరిచినట్లుగా ఆమె గురించి కూడా ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. మహాగణేశయ్య, జీవం కలిగిన దేవా నా తండ్రి, నీకే లెక్కలేని నాయన వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మమ్మల్ని ప్రేమించి నాయన ఈ చివరి మంగళవారం వరకు నాయన మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘాలు కాపాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మొదటి మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు నాయన ఈ సంవత్సరం అంతా నిన్ను ఆరాధించే కృప నాయన నాకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాయన మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన నిన్ను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నానయ్యా. ప్రత్యేకంగా నాయన ప్రభా
ఈ సంవత్సరం చేసిన మేలుని బట్టి నాయన ఇచ్చిన ఆయురారోగ్యాలను బట్టి నాయన కుమారి గారు కృతజ్ఞత కూడుగా పెట్టుకొని చుండగా మీరు జ్ఞాపకం తీసుకునండి. బిడ్డలు లేని తన జీవితంలో నాయన ప్రభా కొన్ని ఎన్నో సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ బిడ్డ గర్భఫలం కోసం నాయన బాధించబడినప్పుడు నాయన మంచి కుమార్తెను మీరు ఇచ్చారు. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ సంవత్సరం అంతా వారి కుటుంబాన్ని మీరు కాపాడారు నాయన. నీకు స్తోత్రాలు. అనేకులకు ఇచ్చే స్థితిలో మీరు ఉంచారయ్యా. నీకు వందనాలయ్యా. వారి ప్రాంతం వెళ్ళి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి ప్రభా. దేవా వారు చేస్తున్న ఆ చికెన్ షాప్ వ్యాపారం మంచిగా సాగడానికి సహాయం చేయండి. షాప్ మంచిగా రన్నింగ్ అవ్వడానికి సహాయం చేయండి నాయన. కుమారి గారు అలా తల్లి గారికి మంచి ఆరోగ్యాలు తెచ్చండి. తండ్రి గారు వారికి ఇచ్చిన తమ్ముడిని మీరు దీవించండి. వారి అత్తగారు, బంధుమిత్రులు, తోబుట్టువులు నాయన, మరిది గారు, వారి తోడుకోళ్ళు వారికి ఇచ్చిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. దేవా కుమారి గారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. దేవా నాయన జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకోవాలి కాబట్టి నాయన, మూడురాలుగా మేము ఉండకూడదు కాబట్టి ప్రార్థనాత్మని ఇంకొన్ని మీరు అనుగ్రహింప చేయండి. గనురాలైన శూన్యమిరాలుగా ఇప్పటివరకు ఆ బిడ్డను మీరు ఉంచారయ్యా. ఇంకను గనురాలుగా మీరు రానున్న దినాలు ఆ బిడ్డను మీరు లేవనెత్తమని దేవా నిన్ను వేడుకున్న నీ చిత్తమైతే రెండోసారి సంతానం విషయంలో కూడా నీ కృప చూపించండి నాయన. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. చంటి బిడ్డకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వాతావరణం వల్ల ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి బలహీనతలు రానివ్వద్దు నాయన. అయ్యా నువ్వు మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహింప చేయండి నాయన. దేవ చీటికి మాటికి నాయన ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరాలు, బలహీనతలు చంటిబిడ్డ మీదకి నాయన రాకుండా మీరు తప్పించమని దేవా నేను బ్రతిమలాడుకుంటున్నాను అయ్యా. అయ్యా తమ్ముడు చేసిన డ్యూటీలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. వారికి ఇచ్చిన వాహనాన్ని మీరు దీవించినటువంటి యాక్సిడెంట్లు, అపాయాలు, శోధనలు జరగనివ్వద్దు నాయన. దుష్ట సాంగత్యం జోలికి వెళ్లకుండా చేయండి. మంచి ప్రార్థనా పరులుగా కుటుంబాన్ని మీరు ఉంచండి అయ్యా. మంచిగా క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్ళేవారుగా మీరు ఉంచండి. ఈ సంవత్సరం వారి ఏళ్ళ మీరు చేసిన మేలుని బట్టినైనా నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇంకా నా బిడ్డలు మీరు నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములైనా ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రములైనా. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నది నీకు వందనాలైనా. ఈరోజు ప్రార్థన పెట్టుకున్న గృహస్థుల కొరకు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుతున్నాం ప్రభా. మొదటగా నీ సేవకురాలు చేసిన ప్రార్థన మీరు ఆలకించారయ్యా. నేను చేస్తున్న ప్రార్థన కూడా మీరు ఆలకించండి అయ్యా. కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో నీ దేవుని ఆశీర్వాదాన్ని కుమ్మరింప చేయండి అయ్యా. కుమారి అక్కకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. తను చేస్తున్న ప్రతి ఒక్క పని పాటలో మీరు క్షేమాన్ని మీరు దయచేయమని అడుగుతున్నానయ్యా. పని చేసుకోవడానికి కూడా శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. అలాగే తనకి ఇచ్చిన బిడ్డను కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి అయ్యా. ఎటువంటి బలహీనతలు రాకుండా మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్యంగా ఆ బిడ్డ పెరిగినట్లుగా మీ కృప చూపించండి అయ్యా. అలాగే నీకు వందనాలు ప్రభా. తన యజమానిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తను చేస్తున్న పనుల్లో కూడా మీరు తోడుకొని నడిపించండి. తను చేస్తున్న డ్రైవింగ్లో కూడా మీరు తోడుకొని ఉన్నాయా. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడినని మీరు సెలవిచ్చారు నాయనా. తను ఏమైతే ప్రయాణం చేస్తున్నాడో ప్రయాణాల క్షేమాన్ని మీరు దయచేయండి. ఎటువంటి అపాయాలు రాకుండా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయనా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నీకు వందనాలు ప్రభా. తన తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. తనకున్న బలహీనత నుంచి కూడా మీరు విడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఎంతోమందిని మీరు బాగు చేసిన దేవుడు నాయనా. ఆ బిడ్డను కూడా మీరు బాగు చేయండి. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు వరకు అయితే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచారు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాన్ని మీరు ఉంచండి అయ్యా. అనేకులకు పెట్టే స్థితిలో మీరు ఆ కుటుంబాన్ని మీరు ఉంచుతున్నందుకు కూడా నీ స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలైనా. ఈ సంవత్సరం ఏమైతే మేలు పొందుకోలేదో, ఏమైతే కార్యాలు ఆగిపోయినాయో నూతన సంవత్సరంలో అన్నా నీ యొక్క మేలు పొందుకునే బిడ్డలు ఉన్నట్లుగా నీ కృప చూపించండి అయ్యా. అటువంటి కృపను మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నిన్ను నమ్మిన వారిని తలగా పైవారుగా ఉంచుతానని మీరు సెలవిచ్చారు నాయనా. నిన్ను నమ్ముకున్న కుటుంబాన్ని అనేకులకి ఇచ్చే స్థితిలో మీరు ఉంచుతానని మీరు సెలవిచ్చారు నాయనా. ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో మీరే కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబస్తులు మొత్తాన్ని మీరు దీవించండి. ఎవరైనా బలహీనులు ఉంటే మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా. కుటుంబంలో మీరు కార్యాలు మీరు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఈ ప్రార్థన ఆ కుటుంబంలో మేలు మేము చూసినట్లుగా మీరు కృప చూపించమని యేసయ్య నామములో పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా,
గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినమందు నా తండ్రి నాయన ప్రార్థన అవసరతలు అడిగినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన, అమ్మగారు చేసిన ప్రార్థన మీరు ఆలకించిన దేవుడు నాయన, తమ్ముడు చేసిన ప్రార్థన మీరు ఆలకించిన దేవుడు ప్రభా. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వారు రాకపోయినను ఇక్కడ దైవజనులు, సంఘము, అమ్మగారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు సహాయము చేస్తాడు అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మీరు ఇంకా బలపరచమని అడుగుచున్నాం ప్రభా నాయన. విశ్వాసం కలిగి ఉంటే ప్రభా నాయన, ఏ స్థితిలో ఎక్కడ ఉన్నను దేవా, నువ్వు కార్యాలు చేసే దేవుడవై ఉన్న దేవుడు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, వారి జీవితాల్లో మీరు చేసిన మేలులను బట్టి వాళ్ళకి విశ్వాసం కలిగి ఉండగా దేవా మా తండ్రి, ఈ ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి నాయన. అయ్యా, కుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. తన భర్త అయిన కృష్ణను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వారికి నాయన తండ్రి మీరు ప్రేమించి బహుమానంగా ఇచ్చినటువంటి అయ్యా పాపని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా తండ్రి, పసిబిడ్డలకు ప్రభా చలికాలంలో ప్రభా అనేకమైనటువంటి నా ప్రభా నాయన, అయ్యా చిన్న రోగాలు ప్రభా నాయన, బలహీనతలు వస్తాయి ప్రభా నాయన. మీరు కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆ బిడ్డ దినదినం ఎదుగులప్పుడు ప్రభా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లులాగున ప్రభా, నీ నామాన్ని మహిమ తెచ్చులాగున ప్రభా, తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చులాగున ప్రభా బిడ్డను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నీవిచ్చిన బిడ్డను నీ కొరకు పెంచే కృప నా తల్లిదండ్రులకు మంచి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా కృష్ణ తండ్రి నాయన, తనకిచ్చినట్టు వాహనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తన డ్రైవింగ్ చేస్తుండగా ప్రభా నాయన, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా నాయన. అలాగే ప్రభా, తను బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రభా నీ కాపుదలను ఇచ్చారు, స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన అయ్యా తండ్రి నాయన, దానికి బాడిగలు ఉండులాగున ప్రభా నాయన, అనేక మంది కిరాయిలు వచ్చేలాగున మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. అలాగే వారికి ఉన్నటువంటి వ్యాపారంని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీరు దీవించమని అడుగుచున్నాం నాయన. నరుడు కష్టార్జితము వాడిని ఆశీర్వదించుదని చెప్తున్నావు ప్రభా. నీవు ఆశీర్వదిస్తేనే ప్రభా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపజేస్తుంది ప్రభా నాయన. అయ్యా తండ్రి, మా చేతుల్లో కష్టార్జితం నాయన నువ్వు ఆశీర్వదిస్తేనే ప్రభా నాయన. అలాగే ప్రభా, వారి వ్యాపారాన్ని మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా, సహాయము చేయండి నాయన. అలాగే ప్రభా, వారికి ఉన్నటువంటి రుణ బాకీలు నాయన, అయ్యా తండ్రి మీరు సహాయము చేయండి నాయన. వాటిని తీర్చుకునే మార్గాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన. వ్యర్థంగా రూపాయి పోకుండా ప్రభా, చిల్లు సంచిలో పడిపోకుండా నా ప్రభా, అయా తండ్రి వారికి ఉన్న రుణాలు తీర్చుకునేలాగున ప్రభా, అయా తండ్రి మీరు సహాయము చేయండి నాయన. దీవించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు ప్రభా, గొప్ప దేవుడు. అలాగే నాయన, కుమారి గారి తల్లి పేరు దుర్గ నాయన, ఆమెను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా, అనారోగ్యంతో గుండె నొప్పితో బాధపడుచుండగా దేవా మీరు ముట్టమని అడుగుచున్నాం తండ్రి నాయన. మీరు ముట్టండి ప్రభు నాయన. అయ్యా తండ్రి, మీరు నాయన తండ్రి ముట్టి స్వస్థపరిచిన ఆయన మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, వారి కుటుంబానికి నాయ తండ్రి నాయన ఇంకా ఏ మేలులైతే కొదవి ఉన్నాయో ఈ నా తండ్రి నూతన సంవత్సరంలో ఏమైతే పొందుకోవాలని నీ చిత్తంలో ఉన్నాయో ప్రభా, ప్రతీది కూడా వాళ్ళు ఎలా పొందుకోవాలో నాయన అయ్యా తండ్రి వారికి నేర్పించండి. నీకు లోబడి నాయన విశ్వాసంలో స్థిరపడి నాయన తండ్రి, నన్ను విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం అంటున్నావు ప్రభా. విశ్వాసం ద్వారానే ప్రతి కార్యం చేసే దేవుడు కాబట్టి వారిని ఇంకా బలపరచండి నాయన. ఇంకా విశ్వాసంలో ముందుకు నాయన ముందుకు నడిపించండి ప్రభా. వారి కుటుంబానికి నీ రక్షణ తెచ్చింది. వారిని బట్టి ఇంకా అనేక మంది ప్రభా నాయన ఈ విధంగా ప్రార్థన చేయించుకొని మేలులు పొందుకొని నీలో ఎదుగులాగున తండ్రి నాయన మీరు సహాయము చేసి మేలు చేయమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసే పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నివసించువాడను. హల్లెలూయా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము నివాసము చేయగలిగిన ఆయన ఇలాగ చెప్తున్నాడు. ఎలాగంటే, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నేనున్నాను. నేను మహోన్నతుడను అంటే ఉన్నతమైన స్థానములకు మించిన దానిని మహోన్నతము అంటాం. లేకపోతే దానికంటే ఇక పై స్థానం ఏది లేదు అని అర్థం. ఇదే యెషయా గ్రంథంలో సాతాను అంటాడు, నేను మహోన్నతుని కంటే పైవానిగా హెచ్చించుకున్నాను. నేను ఆయన కంటే పై ఉండాలి, ఆయన కంటే హెచ్చింపబడాలి, ఆయన కంటే నేను చాలా ఉన్నతమైన స్థితిలో స్థానంలో ఉండాలి అని అంటున్నాడు. కానీ దేవుని కంటే ఎక్కువ స్థానం ఇక పైనట్టు ఏమి లేదు.
ఎందుకు అనంటే ఆకాశము భూమి ఒకానొక దినమున గతించిపోతాయి, మీకు దృశ్యముగా ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా గతించిపోతాయి, అదృశ్యములే నిత్యములు. అంటే మీకు కనబడనటువంటిది ఏదైతే ఉందో, మీకు కనబడనటువంటిది ఏదైతే మీకు ఆ యొక్క మాటల ద్వారా లేకపోతే ఆ స్పర్శ ద్వారా మీరు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటారో అదే నిత్యం అంటారు, అదే సత్యము, అదే నిత్యము, అదే శాశ్వత కాలము నిలిచి ఉండేటువంటిది. అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఉన్నతమైన స్థలములలో ఉన్నవయా ఆయన గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. మనకి ఈ రోజున రక్షించబడతాం, మారు మనసు పొందుతాం, ప్రతి బలారాధన కార్యక్రమంలో పాల్గొనలు పొందుతాం, ప్రతి మీటింగ్లో ఉంటాం, సంవత్సరాంతాలు గడిచిపోతూ ఉంటాయి, సంవత్సరాల మీద సంవత్సరాలు వస్తూ ఉంటాయి, దొరికిపోతూ ఉంటాయి. కానీ ఆయన మహోన్నతుడని మనం గుర్తెరిగి కూడా చాలాసార్లు విస్మయం పొందుతూ ఉంటాం. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆకాశమా మీరు చెవియొక్కండి, భూమి మీరు చెవియొక్కండి, నా మాటలు గతించిపోవు. ఈ ఆకాశమైన భూమైన పంచవేంద్రములతో ఇవన్నీ లైమైపోతాయి, కానీ నా మాటలు మాత్రం గతించుకో. ఎందుకు అనంటే నేను చేతులను చాచి మిమ్మలను పట్టుకొని ఉన్నాను. ఉన్నతమైన స్థలములలో ఉన్న దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున రామోతులోకి ఎలాగైతే ఇశ్రాయేలీయులు పరిగెత్తుకొని వచ్చారు, ఉన్నతమైన స్థలము అంటే దేవుణ్ణి ఎలాగైతే ఆశ్రయించారో మనం కూడా ఉన్నతమైన స్థలములలో ఉన్న దేవుని ఆశ్రయించక తప్పదు. ఇది నిత్యమైన సత్యం. దేవుడు అంటున్నాడు, మీరు ఎటువైపు తిరిగి వచ్చినా, కొండల తట్టు చూసినా, మీ కన్నులు తేరిపార చూసినా మీకు సహాయము దొరకదు. ఎందుకనంటే కొండల మీద ఎవరు లేరు. ఎడమ వైపు తిరిగారంట, ఒక్కోసారి దేవుడు కోపించినప్పుడు ఎడమ వైపు కనపడలేదు, ఉత్తర దిక్కు చూసినా కనపడలేదు, దక్షిణ దిక్కు చూసినా కనపడలేదు. ఏంటంటే క్షణమాత్రమే ఆయన కోపించి ఉన్నాడు, కానీ ఎక్కువసేపు ఆయన చూపించేది ఏంటంటే వాత్సల్యము చూస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం ఎదురిగిపోయినా దేవుని సంతకు రావాలని అంటే ఆయన చేతులను చాచి ఉన్నాడంట. ఆయన గొప్పతనం ఇంకొక విధంగా వర్ణిస్తూ ఈ పాత నిబంధన గ్రంథం అంతా ఇలా మాట్లాడుకుంటే క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసేసరికి ఆయన యెరూషలేము ప్రార్థనా మందిరానికి నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో చాలా మంది ప్రజలు ఏం చేశారంటే ఆయన కొరకు చీరలు పరిచారు, బట్టలు పరిచారు, అంజూరపు కొమ్మలు, అంజూరపు మట్టలు తీసుకుని వచ్చి జయము 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 అని అంటున్నారు. ఎవరికి జయము అని అంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వాక్యంలో ఆయన గురించి, ఆయన ఉన్నతమైన స్థానం గురించి రాయబడి ఉన్నది. చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వాక్యం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, జయము అని కేకలు వేయుచుండిరి. ఏ స్థలములలో? సర్వోన్నతమైన స్థలములలో జయము. అంటే ఉన్నతమైన స్థలం వేరు, సర్వోన్నతమైన స్థలము వేరు. అందుకనే పౌలు కూడా ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు, స్థలము ఉన్నతమైన స్థలం. ఈ రోజున చాలా స్థలాల్లో మనం ఆగిపోతాం. ఇదే గిరిగీసుకొని మా ఇల్లు అని మనం ఎలా చెప్పుకుంటామో, ఇదే గిరిగీసుకొని నా భక్తి అని ఎలా చెప్పుకుంటామో, ఇదే గిరిగీసుకొని మా సేవకులు అంటారు, మా సంఘం, మా బిడ్డలు అని కొన్ని చోట్ల మనం ఆగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఉన్నతమైన స్థలంలోనికి నేను ఎక్కించడానికి ఇష్టపడతా ఉన్నాను. మనం చూడండి, మనకు చదువు లేకపోతే, మనకు ఉద్యోగం లేకపోతే, మన బిడ్డలన్నా చక్కగా చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఎంతగా మనం ఆశపడతామో, అదే రీతిగా దేవుడు కూడా ఉన్నతమైన స్థలములలో ఉంచడానికి, అంటే ఈ లోకం ఆయనకు మట్టలు ఇచ్చింది, పూలు ఇచ్చింది, చీరలు ఇచ్చింది, బట్టలు ఇచ్చింది, ఒక గాడిద మీద తీసుకొని ఆయన కూర్చోబెట్టి సర్వోన్నతమైన స్థలములలో ప్రభు పేరట వచ్చువానికి జయము కలుగును గాక, జయము కలుగును గాక అని కేకలు వేసేది. అలాంటి కేకలు దేవునికి ఆనందాన్ని కలిగించాయి. అలాంటి కేకలే దేవునికి తర్వాత బాధను కూడా మిగిల్చాయి. ఈయన మాకొద్దు, మాకెవరు కావాలి? బరబ్బనే కావాలి అని కేకలు వేసి అని ఉంటుంది. ఈయన మా పొద్దు అని ఎలాగైతే చెప్పారో, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడుగా వస్తూ ఉన్న కాలంలో
జయము జయము జయము, సర్వోన్నతమైన స్థలంలో ఉన్న వానికి జయము. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉన్నతం, లేకపోతే దేవుని యొక్క సర్వోన్నతమైన ఆ యొక్క స్థలం మనకి కనపడుతూ ఉంది. మనుషులను పోలిన వాడు కాడైన చాలా గొప్పవాడు, చాలా ఉన్నతమైన స్థలములలో ఉన్నవాడు. ఆయన యొక్కకు ఈ రాత్రి పరిగెత్తుకున్నాడండి, ఆయన చెంతకు చేర్చబడండి, ఆయన మాటలను గైకొనండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి, ఆయన కట్టడాలను విధులను అనుసరించి నడుచుకోనండి. దేవుడు అంటున్నాడు, మీరు భౌతికంగా వీటి మీద ఆశపడుతున్నారు, శారీరకంగా వీటి మీద ఆశపడుతున్నారు, కానీ ఇవేమీ శాశ్వతము కాదు. సూర్యుని క్రింద జరుగు ప్రతిదీ వ్యర్థము 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 అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. ఎందుకు వ్యర్థము అని అంటే చూస్తే మనం అసలు ఆయన యొక్క గొప్పతనం ఏంటి? ఇప్పుడు చాలా మందికి మనిషికి ఒక పేరు, లేకపోతే 2 పేర్లు. మరి ఎన్ని పేర్లు కలిగిన వారు ఈ భూ ప్రపంచంలో ఉండగా అన్ని నామముల కంటే ఒక నామం పైన ఉందంట. ఆయన ఫిలిప్పీ పత్రిక చూడండి, పౌలు భలే చక్కగా వర్ణించి మాట్లాడతారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 11వ వచనం వరకు, 9 నుంచి 11వ వచనం, 2వ అధ్యాయము. అందుచేతను వంగునట్లును మహిమార్థమై ఒప్పుకొనున్నట్లును తండ్రి ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించారు. చూడండి, భూమి క్రిందే గాని భూమి పైనే గాని ఇంకా ప్రతి మనిషి, లేకపోతే నామము కలిగిన ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నామమును ఒప్పుకోవాలి. ఆయన నామం పేరట వాళ్ళ మోకాళ్ళు వంగాలి, ఆయన నామం పేరట వాళ్ళ నాలుకలు ఒప్పుకోవాలి. ఏమని? అన్ని నామముల కంటే హెచ్చైన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామం. హల్లెలూయా. అందరికంటే పైన ఉన్న వాళ్ళని మనం చూస్తాం, కింద ఉన్న వారిని, లేకపోతే మనం ఎదగాలి అనుకుంటే మనకంటే దిగజారిపోయిన వాళ్ళని మనం ఎప్పుడు చూడం. మనం ఎదగాలి అని అంటే ఉన్నతమైన స్థలంలో ఉన్న వారిని చూసి, ఎవరే వాళ్ళు ఇలా ఉన్నారు, ఇలా చదివారు, ఇలా పాస్ అయ్యారు, ఇలా డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించారు, ఈరోజు ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు, వాళ్ళనే మనం ఏం చేసి పెట్టుకుంటామంటే ఇన్స్పిరేషన్ అని అంటాం. అందుకే దేవుడు కూడా అంటాడు, మీకు ఎవరు ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఉండకూడదు, నేనే. అచ్చ తెలుగులో చెప్పాలంటే మీరు ఎవరిని వెంబడించొద్దు, నన్ను మాత్రమే వెంబడించండి. పేతురు కూడా చాలాసార్లు తన వలలను విడిచిపెట్టి మరలా వలల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మరలా అంటాడు, అయ్యా నీ పోషణ నేను చూస్తానా? యోహాను సువార్త 21వ అధ్యాయం నుంచి చివరిలో ఈ మాట్లాడుతాడు. 21వ అధ్యాయం అంతా పేతురు గురించి, శిష్యుల గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంభాషణ గురించే. అక్కడ నిలబడతాడు పేతురు బలంగా. అక్కడ అంటాడు, నీ పోషణ నేను చూసుకుంటాను, నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నానో రేపొద్దున నీకు ఒక ఆదరణకర్త కూడా వస్తాడు మీ మధ్యకి, ఆయన నేను ఎలాగ నడిపించానో ఇంకనూ సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. అంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని రక్షించబడిన కొత్తలో కాదు, రక్షించబడిన తర్వాత ప్రార్థన శక్తి కలిగిన కొత్తలో కాదు, కానీ అన్ని వేళ లేకపోతే అంతం వరకు కూడా ఆయనను వెంబడిస్తూ, లేకపోతే ఆయన్ని ఆశ్రయిస్తూ కలిగి ఉంటే ఆ ఉన్నతమైన నామం మనకు కూడా ఒక గొప్ప నామాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. ఈ అనుభవం పౌలు గారు పొందుకొని, ఈ అనుభవం పౌలు గారికి లేకముందు ఎలా ఉన్నాడంటే భౌతికంగా మంచి జ్ఞానం ఉంటుంది, భౌతికంగా ధర్మశాస్త్రం అంతటిని పఠించినటువంటి వ్యక్తి. ఆయన ఏమైనా ఒక మతోన్మాదిగా మారి ప్రజల మీదకి తిరుగుబాటు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఎక్కడ ప్రార్థన జరిగినా చంపేయడం ప్రారంభించాడు. ఊచకోత కోసేటువంటి పౌలు ఆయన తన జ్ఞానాన్నంతటిని విడిచిపెట్టి, లేకపోతే తనకు తెలిసిన ఈ భక్తే ఇదే నిజమైన భక్తే అనుకున్నటువంటి ఆ పరిస్థితి నుంచి కొంచెం బయటకు వచ్చి దేవుడిని ఆశ్రయించిన తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. అయినను లాభకరమై ఉండను వాటిని క్రీస్తు నిమిత్తము
ఎప్పుడు ఎంచుకున్నాడు? దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత. దేవుని ఆశ్రయించే ముందు క్రీస్తు పేరట విరోధి ఎవరంటే సౌలే, క్రీస్తు పేరట మనుషులు చంపాలంటే సౌలే. ఇంకో విషయం చెప్పనా, సౌలు ఇంటింటికి తిరిగి చంపేవాడు. తర్వాత పరిచర్య కూడా ఇంటింటికి తిరిగి పరిచర్య చేశాడు. ఇంటింటికి గడపకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చంపేసేవాడు. అలాంటి సౌలు మార్చబడిన తర్వాత భౌతిక జీవితం మార్చబడింది. జ్ఞానం అనేటువంటి ముసుగులో నుంచి బయటకు వచ్చి క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, ఈ భౌతికమైన జ్ఞానం నుంచి విడుదల కలిగించిన దేవునికి నేను నాకెన్ని లాభకరమైనవి లేకపోతే నాకెంత దాచుకోగలిగినవి ఉన్నాను, అవి నాకు క్రీస్తు నిమిత్తము నష్టమే, క్రీస్తు నిమిత్తము నాకు హెచ్చు తగ్గినవి కాదు అని ప్రతి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు చూడండి, 14వ వాక్యంలో కూడా, అదే 3వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకం సంబంధించి ఈ లోకంలో పిలిచిన పిలుపులు, ఈ లోకంలో చాలా మంది పిలుస్తారు, అమ్మ, నాయన, తల్లి, చెల్లి, అక్క, తమ్ముడు, ఇవన్నీ పిలుస్తారు. కానీ క్రీస్తు పిలిచేటువంటి పిలుపు కొరకు అంటే ఇంకా పిలవలేదా? పౌలేమంటారు తెలుసా, ఈ లోక సంబంధం పిలిచే పిలుపులు కాదు. అందుకే ఒక మాట ఉంటుంది, ఆయన పిలిచేటువంటి పిలుపు లేకపోతే ఆయన పెట్టేటువంటి పేరు ఒక క్రొత్త పేరుతో మనల్ని పిలుస్తారంట. నూతనమైన పేరు చేత మనల్ని పిలిచినప్పుడు ఆ సియోనులో ఉన్న దేవుని చూడటానికి మనం ఎలా ఉండాలంటే, ఆయన అంటాడు, బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. భక్తులు ఇలాగ మాట్లాడుతుంటారు. దేవుని ఔన్నత్యాన్ని, దేవుని ఉన్నతమైన స్థలములలో ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలను, ఆ యొక్క గుణలక్షణములను వాళ్ళు గుర్తెరిగి అలా చూస్తూ ఉంటే మనం మాత్రం చాలాసార్లు బలహీనతలను బట్టి, చాలాసార్లు ఈ లోక సంబంధమైన ఆలోచనలు బట్టి, చాలాసార్లు మన కుటుంబ పరిస్థితులను బట్టి దేవుని విడిచిపెడుతూ ఉన్నాం. ఈ రాత్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అంటాడు, అన్నిటినీ నేను లాభకరంగా వచ్చే ప్రతి దాన్ని నష్టంగా, ఏమంటే ఒక 500 మీరు నాకు ఇస్తానంటే నష్టం అంటా నేను. 500 జేబులో పోతే ఒక నష్టమా? అలాంటి పౌలుకి ఎన్ని వచ్చినాయో, మీకు అర్థమైనట్లు చెప్పాలంటే, ఎలీషా పాత నిబంధన గ్రంథంలో ఎలీషా గారి దగ్గరికి ఒక రథం మీదే వచ్చింది. కానీ ఆయన వాటిని చూడటం కాదు కదా, వచ్చిన వ్యక్తిని కూడా చూడకుండా తన పరిస్థితిని అంతటిని గుర్తెరిగి అంటాడు, పలానా చోటకు మీరు వెళ్ళండి నాయన, మీరు అక్కడ చేయాల్సిన పని చేయడమే మీకు స్వస్థత వచ్చింది అని అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు కూడా చేసే పని అదే. చేయాల్సింది ఏంటంటే గురి యొద్దకు, దేవుని యొద్దకు పరిగెడుచూ ఉన్నాడు. మధ్యలో డబ్బులు రావచ్చు, రత్నాలు రావచ్చు, లేకపోతే ఇబ్బందులు రావచ్చు, పరిస్థితులన్నీ తారుమారు చేయబడవచ్చు. అయినప్పటికీ పడవ ప్రయాణాలు చాలాసార్లు ఆయన ఎన్నో ఇబ్బందులు, పాము కూడా కలిసింది. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు బ్రతికించిన దానికి కారణం ఏంటంటే గురి యొద్దకు పరిగెత్తాలి. కాబట్టి క్రీస్తు నిమిత్తం ప్రతి దాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. అసలు క్రీస్తు ఎక్కడున్నాడు? మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధముగా నివసించే దేవుడు. హల్లెలూయా. ఆయన వరకు, ఆయన గురి యొక్క వరకు పరిగెడుతూ ఉన్నాడు. అలాంటి పరుగు దేవుడు మనకు కూడా దయచేయను కాక. 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. పరిగెడతాం, మనకి ఇంకా ఈ లోకంలో ఏముంది? 4వ అధ్యాయము 17వ వాక్యం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేస్తున్నది. అక్కడ చులకన అంటే ఏంటి చెప్పండి? తీసి పడేది. అర్థమైంది? నేనంటే చులకనండి మీకు అన్న ఆ మాటలు కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఈయన అంటాడు, శ్రమ అంట చులకనంట. శ్రమ చాలా చిన్నది. మీరు ఈ కనిపించే వాటి గురించే మాట్లాడుకుంటున్నారు, ఈ కనిపించే వాటి గురించే ఆలోచిస్తున్నారు, ఈ లోకంలో కనిపించే దాని గురించే మీరు బాధపడుతూ ఉన్నారు. కానీ
ఇదంతా మాకు చాలా చిన్నది. ఎందుకనంటే కనిపించేది ఏది శాశ్వతము కాదు, నిత్యము కాదు, ప్రతి క్షణం ఉండేది కాదు. ఎందుకనంటే నిత్యములైనవి కొన్ని ఉన్నాయి. పేతురు కూడా భలే మాట్లాడతాడు. ఆయన కూడా చెప్తాడు. ఈయన ఇలా చెప్తే పేతురు గారు చాలా వివరించి మాట్లాడతారు. చూద్దాం అది కూడా. ఈ కనిపించేది ప్రతీది నిత్యం కాదయా. మీరు చూస్తున్న తల్లైనా, చెల్లైనా, భార్య అయినా, బంధుత్వాలైనా, బాంధవ్యాలైనా, పెళ్లిళ్ళైనా, లేకపోతే కుటుంబాలైనా, సంఘాలైనా, సేవకులైనా, ఇంకా ఇంట్లైనా, మీరు సంపాదించిన ఆస్తి అయినా ఏది మీకు అక్కరకు రాదు. ఇది నిత్యం ఉండేది అస్సలే కాదు. కాబట్టి లేకపోతే ఒక చిన్న శ్రమ వస్తే, ఒక చిన్న నింద వస్తే, ఒక చిన్న ఆపద వస్తే, అనారోగ్య పరిస్థితి ఒంటి మీదకి వచ్చినా ఈయన అంటాడు చిన్న శ్రమ, చులకన. దీన్ని బట్టి క్షణం మాత్రం ఉంటుంది. అంటే క్షణం అంటే అర్థం ఒక సెకండ్. ఒక సెకండ్ ఉంటే చీమ కొట్టి ఎంతసేపు వస్తుంది? ఆ క్షణమే. ఆ తర్వాత దాని గురించి ఆ నొప్పి ఏమైపోద్ది? అలవాటైపోద్ది. ఆ కొద్దిసేపు ఉన్నా, అరగంట ఉన్నా ఆ నొప్పి అలవాటైపోద్ది. అందుకే పౌలు కూడా అంటాడు, అయ్యా ఈ బాధ ఏంటయ్యా, నేను ఎంతోమందికి ప్రార్థన చేస్తున్నాను, స్వస్థతలు వస్తున్నాయి. ఎంతోమంది కోసం నేను ఉపవాసాలు ఉన్నాను, వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి. అయితే నాకేంటి రోగం? కంటిన్యూ ఎప్పుడు నాకు ఈ పుసులేంటానంటే ఆయన అంటాడు, నా కృప నీకు చాలు. అంటే అర్థం ఏంటి? నొప్పి ఉండాలి, కానీ ఆ నొప్పిలో ఉపశమనాన్ని ఇచ్చేది దేవుడే. శ్రమ ఉండాలి, ఆ శ్రమలో కూడా నువ్వు ఆరాధించగలిగిన ఆ యోగ్యత నీకు వచ్చినప్పుడు, ఆ స్టాండర్డ్ నీకు వచ్చినప్పుడు నిత్యమైన వాటి వైపు మన మనసులను ఉంచుతాం. హల్లెలూయా. ఈ రాత్రి బిడ్డలు కావచ్చు, మనకు కొన్ని శ్రమలు ఉండొచ్చు. ఎలాంటి శ్రమలు అంటే బిడ్డల ద్వారా నేను చాలా విసిగిపోతున్నాను, భర్త ద్వారా విసిగిపోతున్నాను, భార్య ద్వారా విసిగిపోతున్నాను, లేకపోతే మనలో ఉన్న పోరాటం మనల్ని విసిగించేస్తాం. ఎలాంటి పోరాటాలు అంటే బయట నుంచి కనిపించేవి కొన్ని పోరాటాలు అయితే లోపల నుంచి పుట్టుకొచ్చే కొన్ని పోరాటాలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవోపం, వీటన్నిటిని జయించాలి అని అంటే ఉన్నతమైన స్థలంలో ఉన్న ఆయన్ని మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. అయితే పేతురు గారి గురించి కూడా మనం చూసి ముగించేసుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం. అయితే ప్రభు దినము ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించుకోను. ఆకాశమా, చూస్తున్నాం కదయ్యా, ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, ఆకాశంలో వింతలు జరుగుతాయి, ఆకాశం తెల్లగా ఉంటుంది, ఆకాశం నుంచి మంచు వచ్చింది, ఆకాశం నుంచి వర్షమే వచ్చింది. అలాంటి ఆకాశం ఏమైపోతుందంట? గతించిపోతాయి. అంటే కంటికి కనపడతానే కదా, దృశ్యాలను చెప్పుకుంటున్నారు కదా, వీటిలో మొదటిగా కనిపించే ఆకాశం గతించిపోతాయి. తర్వాత పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతములు అంటే 5: గాలి, నీరు, ఇంకా అగ్ని. ఇలాగా మీకు కనిపించేటువంటిది, లేకపోతే మీరు ఎక్కువగా వాడేటువంటిది, మనకి కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకునేటువంటి భూమి, సంథింగ్ ఏదైనా సరే అన్నీ లయమైపోతాయి అంట. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, కాలిపోను. చాలా భూమి మీద ఉన్న కృత్యములు అంటే ఆర్టిఫిషియల్ కానీ అన్ఆర్టిఫిషియల్ కానీ, అంటే కదిలేవి, కదలనివి, ప్రతిదీ కూడా కాలిపోతాయి. దేన్ని చూసి మనం ఇంకా ఈ లోకంలో ప్రభా నాకు అది కావాలి నాయన, ఇది కావాలి నాయన మనం అడుగుతూ ఉంటాం. మంచిదే, దేవుడు కూడా ఇస్తాడు, కాదనట్లేదు. కానీ వీటి మీదే మీ మనసు కేంద్రీకరించుకొని దేవుని ఎందుకు వస్తే లాభమేమియో లేదు నాయన. మేము దేనికోసం పరిగెడుతున్నాం అనంటే మా కోసం నిత్యం ఉండే పరలోక రాజ్యం కోసము మేము పరిగెడుతున్నాము అని అంటాడు. హెబ్రీ పత్రికలో కూడా కొన్ని మాటలు పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. హెబ్రీ గమనకర్త ఇలా మాట్లాడతాడు. ఎలా అంటే మీరు ఈ లోక సంబంధమైన వాటి మీదే కాదు, పరలోకాన్ని కూడా చూడాలంటాడు. పరలోకాన్ని కూడా చూడాలంట. అంటే చూసిన భక్తులు ఉన్నారా? చూశారు, వెళ్ళొచ్చారు. అయ్యా మాకేం అర్థం కావట్లేదు, మీరు పైన ఉన్నారు, ఎవరో మిమ్మల్ని ఆరాధిస్తున్నారని కొంతమంది భక్తులు కూడా రాశారు. అంటే వెళ్తున్నారు వస్తున్నారు. అంటే ఈ ఉన్నతమైన స్థితిని పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఉన్నతమైన ఆలోచన కలిగి జీవించాలి, ఉన్నతమైన వాటి మీద మనస్సును ఉంచాలి. చూద్దాం మా హెబ్రీ పత్రిక కూడా ఒకసారి.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిర్వలమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఎరా బాబు, మనం ఉంటాము చేస్తాము సంపాదించుకుంటాము కానీ నిలవలేము. మన కింద ఉన్న భూమి కూడా మనతో రాదు. చదవమ్మా. కానీ ఉండబోతున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. ఉండబోతున్న దాని కోసం ఆ ఎదురు చూపు దేవుడు మనకి దయచేయను గాక. ఆ ఎదురు చూపులో ఉన్నది ఎవరనంటే ఉన్నతమైన స్థలములలో అన్ని నామముల కంటే పైనామమైన యేసయ్య ఈ రాత్రి ఆశ్రయపురముగా మనకు ఉన్నాడు. ఆయన మన పాప భారములను మోసాడు. ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఆయన సహవాసం కోరిన మనము, ఆయన చెంతకు చేర్చబడిన మనము ఆయనతో ఈ రాత్రి ఎత్తైన స్థలములలో మనము కూడా ఉందుము గాక. 11వ అధ్యాయం 10వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యం. చూడమ్మా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. చాలు. అబ్రహాము పిల్లల కోసం కాదు, దేవుడు అసలు దేనికి శిల్పి, దేనికి నిర్మాణకుడు అని అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం విశ్వాసం బట్టి బిడ్డల కోసమే అనుకుంటాం. అసలు మీకు సంతోషకరమైన వార్త ఏంటో చెప్పనా? 75వ సంవత్సరంలో అబ్రహాం గారు ఉండగా ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఈరోజు దేవుడే మా ముందుకు వచ్చినా కానీ భూతం అని చెప్పి దర్శనం చచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శిష్యులు తెలుసుకోలేదా? యేసుక్రీస్తు ప్రభువు నడుచుకుంటూ వస్తుంటే అమ్మో భూతం అని భయపడొద్దు అని 350 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే మనకు అన్నిటికీ భయమే. ఇంకో విషయం చెప్పనా? పరలోక రాజ్యం వెళ్ళని వారు ఎవరనంటే ముందెవరు? పిరికోళ్ళే. దేనిలో పిరికోళ్ళు? ఆత్మీయ జీవితంలో పిరికోవాలి. ఆత్మీయ జీవితంలో ఒక స్టెప్ ముందుకేసి, నాయన నీకోసం నేను బ్రతుకుతాను, పాపపు జీవితం నుంచి నేను విడుదల చేయబడ్డాను, నీకోసమే నేను నిలబడతాను, నేను శ్రమలు వచ్చినా నిధులు వచ్చినా ఆనందంతో ఉన్నా నేను నిలబడతాను అని చెప్పేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఇంకాను పిరికి ఆత్మ కలిగి ఉంటే, నీకు ఇవ్వబడేది పిరికి ఆత్మ కాదు, దత్తపుత్ర ఆత్మను నేను మీకు ఇచ్చి ఉన్నాను అని అన్నాడు దేవుడు. అలాంటి ఆత్మను పొందుకున్న మనము కూడా ఇంకా భయపడుతుంటే, ఆశ్రయించిన దేవుని ఉన్నతమైన స్థానంలో ఉంచి కూడా మనం ఇంకా మనతో పాటే ఉన్నాడులే దేవుడు, ఆయన మనమే మనుషులు ఎలా చేయగలుగుతున్నాడో దేవుడు కూడా అలాగే చేయగలుగుతున్నాడు అని కనిపించే వాటి మీదే మీ మనసు ఉంచితే కనబడిన వాటి వరకు మీరు పౌరు వల్లే ప్రయాసపడలేరు, కనబడిన వాటి కొరకు పేతురు వల్లే ప్రయాసపడలేరు, కనబడిన వాటి కొరకు అనిత్యములు అంటారు. అనిత్యములు కనిపించేవాడిని అనిత్యం, నిత్యమైన వాటి కోసం మనం భక్తులు ఎలా ఉన్నారు, మనం కూడా అలాగా ఉండాలని